నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ జిల్లా టీడీపీ కార్యాలయం పక్కన రోడ్లు మరియు డ్రైనేజ్ శంకుస్థాపన కార్యక్రమం 55 లక్షల రూపాయలతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సౌజన్యంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు బీదర్ రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జెడ్ శివప్రసాద్, కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, ప్రియా పాల్గొని ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పనుల జాతర మొదలైంది. జాతర అని ఎందుకు అంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, ప్రభుత్వ పరిపాలనలో గత ప్రభుత్వ సృష్టించినటువంటి సమస్యలు చక్కదిద్దేదానికే అనేక నెలలు పట్టింది. కానీ ఉన్న నిధులతో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి నిధులు రాబట్టవచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల సమస్యలు, అత్యవసరమైనటువంటి పనులు పూర్తి చేసేదానికి సోదరుల రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక విభిన్నమైన వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలు తీసుకున్నారు. అది మున్సిపల్ అయినా, ఇరిగేషన్ అయినా, ఆర్ఎండ్బి అయినా, లేక విద్యుత్ శాఖ అయినా, పంచాయతీరాజ్ అయినా, ప్రతి చిన్న పనిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలని పూర్తి చేసేదానికి వారి ఆలోచనలకు తగ్గట్టుగా సోదరుడు నియోజకవర్గ సమన్వయకర్త గిరిధర్ రెడ్డి గారు ఇద్దరి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో వందల కోట్ల రూపాయలతో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 19వ డివిజన్లో 55 లక్షల రూపాయలు తింటే చెప్పారు. 8 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. దాంట్లో 6 కోట్లు పూర్తయినాయి. మరో 1 కోటి రూపాయలు పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు శంకుస్థాపన చేశామని వారికి తోడుగా మదన్ మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి కార్పొరేటర్ జ్యోతి గారు, అదేవిధంగా స్థానికులు పెద్దల ప్రసాద్ గారు, ఇతర ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారికి సహకరిస్తూ ఈ డివిజన్ అభివృద్ధి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, కోటంరెడ్డి సోదరుల నాయకత్వంలో రూరల్ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కృషి చేస్తున్న సోదరులిద్దరికీ అందరూ కూడా మంత్రులు కానీ, మేము కానీ, అదేవిధంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుక మనం చూసినట్లయితే ఎటువైపు చూసినా కూడా అభివృద్ధి పనులు శరవేగంగా నిర్విరామంగా జరిగిపోతాం. దేశంలో మనకి మోడీ సర్కార్ ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఈరోజు ఎక్కడ నిధులు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి గారు ముందుండి తీసుకొస్తున్నారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ముందుండి మొట్టమొదట నెల్లూరు రూరల్కి శాంక్షన్ అయ్యే విధంగా సుమారు 600 కోట్ల వరకు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టే విధంగా తీసుకెళ్తున్నారు. ఇంకొకటి, అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆ డబుల్ ఇంజన్ సర్కార్కి డబుల్ ఇంజన్ డ్రైవర్లు, గట్టి డ్రైవర్లు, హుషారుగా స్పీడ్గా వేగంగా నడిపే డ్రైవర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధిని, స్పీడ్ని మేము అందుకోలేకపోతున్నాం, పోటీ పడలేకపోతున్నాం అని చెప్పేసి సీనియర్ శాసనసభ్యులు కూడా ఈరోజు పెట్టుకొని అభినందించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టే ప్రతి ఒక్క అభివృద్ధి పని కూడా మొదలుపెట్టడం, దానిని పూర్తి చేసేటువంటి డేట్ను కూడా చేయడం అనేది ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారికి, వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారికి చెందింది. ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ పని కూడా ఈ రోజు నుండి 30 రోజుల్లో దీన్ని పూర్తి చేసి అంకితం చేసే విధంగా ఈరోజు వారు ప్రణాళికలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నేను మాకు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అడుచుకుని ఉండేటువంటి రోడ్డు పట్ల ఉండేటువంటి పార్కులు చుట్టూ ఉండేటువంటి ట్రైన్స్ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే యువ నాయకుడు మదన్ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమం 19వ వార్డులో 55 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు సిమెంట్ రోడ్డుకి గౌరవ శాసనమండలి సభ్యులు పేద రవిచంద్ర గారి చేతుల మీదుగా, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ గారి ఆధ్వర్యంలో జగదీశ్వర ప్రసాద్ గారు అందరూ హాజరై, ఈరోజు కార్పొరేటర్ అందరూ హాజరై ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్ నగరంలో శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి సోదరుడు మా మిత్రుడు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు కానీ ఏ మంత్రులు కానీ ఎవరు ఎక్కడ ఎక్కువ నిధులు తెస్తారని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రభుత్వంతో పోరాడి ఈ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకొని ప్రారంభం ఈ తేదీన పెడుతున్నాం, ఈ తేదీన ప్రారంభోత్సవం చేస్తాం, ఈ తేదీ శంకుస్థాపన ముందుగానే చెప్పి ఆ విధంగా పూర్తి చేసి ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం పేద రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి గారు, ప్రసాద్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా కూటమి నాయకులు మరియు ప్రజల సమక్షంలో నియోజకవర్గంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొత్తం 26 డివిజన్లో కానీ, 18 గ్రామాల్లో కానీ, ఊళ్ళు కానీ, ట్రైన్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ, ఇతర ప్రజల అవసరాల మేరకు ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమం ఇస్తున్నామో, అదేవిధంగా ప్రజాపాట నిర్వహిస్తున్నామో, వారు ప్రజలు ఇచ్చిన అన్నీ కూడా వీలున్నంత వరకు శక్తి మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు సుమారు 610 కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 19వ డివిజన్కి ప్రత్యేకంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8,50 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. దాంట్లో ఇప్పటికే 6 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా అయిపోయినాయి. 1 కోటి రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 70-80 లక్షల పనులు దశలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, ఏ ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధి పనులు, అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టుకున్న సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అర్థమైన వర్తించడానికి అందరూ కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని అందరూ కూడా చేరుస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి శాసనసభ్యుల అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా ఎక్కువ లేకుండా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అన్ని విధాల సహకరిస్తున్న గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ, రామనారాయణ